మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అట్టి క్షేమాన్ని మన సంఘస్థులకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. యాక్చువల్గా ఈరోజు మెయిన్ మెసేజ్ తమ్ముడిని తీసుకోమన్నాను, కానీ తమ్ముడు ఇందును బట్టి ఆరాధనకు మాత్రమే సిద్ధపడ్డానని చెప్పాడు. సో ఏదైనప్పటికీ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల సేపు మనము ఆలకిద్దాం. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం ఆల్రెడీ నేను మన గ్రూప్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు చూసి కాదు, ఇంతకుముందు చూస్తే చెప్పండి. నువ్వు సంఘానికి బలానవా బలహీనవా? దేవుడు ఒక సంఘంగా మనల్ని, ఇక్కడ సంఘం అంటే ఈ యొక్క 4 గోడల మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని కాదు నేను అంటుంది. సంఘం అంటే, లేకపోతే చర్చ్ అంటే ఈ సంఘంలో ఉన్న పరిశుద్ధుల సమూహాన్ని మాత్రమే చర్చ్ అంటారు. యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఈ యొక్క సంఘం. సో దాన్ని సంఘం అంటారు. అది మీరు గుర్తించండి ఫస్ట్. సో సంఘానికి యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి, తన ప్రియకుమారుడుగా చేసుకోవటానికి ఎన్నో పాటలు వచ్చి పరిశుద్ధతనిచ్చి, నీతినిచ్చి, రక్షణ వస్త్రాన్ని ఇచ్చి, ఆనంద వస్త్రాన్ని ఇచ్చి ఈ స్థలంలో మనల్ని కూర్చుండబెట్టాడు. మనం చక్కగా సంఘంగా ఈ యొక్క ప్రదేశంలో కొనసాగుతున్నాం. అయితే ఈ సంఘానికి, ఈ పరిశుద్ధుల సమూహానికి ఒక పరిశుద్ధుడుగా, ఒక విశ్వాసగా నీవు ఒక బలవంతునిగా ఉన్నావా, బలం తెచ్చేవాడిగా ఉన్నావా, లేకపోతే ఈ పరిశుద్ధుల సమూహాన్ని బలహీనపరిచే వ్యక్తిగా ఉన్నావా అనేది ఈ మధ్యాహ్న కాలం వల్ల దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నట్టు ప్రశ్నగా మనము కొద్ది నిమిషాల సేపు ధ్యానం చేద్దాం. సహాయకరంగా చూద్దామండి. అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచన భాగంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. The Acts chapter 4 and verse 7. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచన భాగం. వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఆయన నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. నేను మామయ్య గారు చదివింది మళ్ళీ చదువుతున్నాను. వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేతురని అడుగగా అంటున్నాడు. ఆదిమ సంఘం బహుబలమైన సంఘం. ఆ ఆదిమ సంఘములో బలమైన కార్యాలు జరిగాయి. అంటే ఆదిమ సంఘం అంటే ఏ సంఘం అని చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు ఈ భూలోకి వచ్చి చనిపోయిన తర్వాత మొదట యేసుక్రీస్తు వారి స్వార్థ ప్రకటించమని చెప్పినటువంటి ఆ 12 మంది బహుశా విశ్వాస యాత్ర లేకపోతే స్వార్థ యాత్ర ప్రారంభించాడు. దానిని ఆదిమ సంఘంగా మనం చెప్పుకుంటాం. అయితే ఆ ఆదిమ సంఘం బహుబలమైన సంఘం ఉంది. ఆ ఆదిమ సంఘంలో బహుబలమైన కార్యాలు ప్రభు చేస్తూ వస్తున్నాడు. సేవ బహుగా విస్తరిస్తుందండి. ఎటు చూసినా వేల కొలది ప్రజలు, వేల కొలది విశ్వాసులు ప్రజల వైపు తిరుగుతున్నారు. కొన్ని వేల మంది బాప్తిసం పొందుతున్నారు. అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఆశ్చర్యమైన సంగతులు దేవుడు వీరి ద్వారా జరిగిస్తున్నాడు. అలాంటప్పుడు పేతురు, యోహాను అనే భక్తులను, సేవకులను, యేసుక్రీస్తు వారి శిష్యులను బహుశా వారందరూ మధ్యలో నిలబెట్టి అడుగుతున్నారు. ఏం పదం? మీరు ఏ బలము చేత ఈ కార్యాలు చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న బలం ఏంటి? అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న యాజకులు, అక్కడ ఉన్నటువంటి అందరూ వారిని మధ్య నిలబెట్టి, అయ్యా పేతురు, యోహాను, మీరు బలమైన కార్యాలు చేస్తున్నారు. మీరు వాక్యం చెప్తే కొన్ని వేల మంది యేసుక్రీస్తు వారి వైపు తిరుగుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. మీరు ఏ బలము చేత, ఏ బలము చేత, ఏ నామము చేత నువ్వు ఇట్టి కార్యాలు చేస్తున్నారు అని వారిని మధ్యలో నిలవబెట్టి అడుగుతున్నట్లు మనం చదివామండి.
ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సంఘం అనంటే ఇలాంటి అనుభవాలు తప్పకుండా ఉండవలసినదే. ఒక సంఘం అనగా ఆ సంఘములో బలమైన కార్యాలు జరగాలి. ఆ సంఘం ద్వారా సమాజం సంఘాన్ని ప్రభువుకు చూపించాలి. బహుశా ఈ సంఘం ప్రభువును సమాజానికి చూపించాలండి. అది ప్రభువు కోరుకున్నటువంటి సంఘ ప్రాథమిక లక్షణం. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ప్రభునందు ప్రియమైన సోదరులారా, ఇక్కడ వారు అడుగుతున్నారు, అసలు వారి ఫలానికి కారణం ఏమిటి అని వారందరూ ఆలోచిస్తూ ముందుకు కొనసాగుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, ఇక్కడ కూర్చున్న మనము కూడా దేవుని సంఘములో కొన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సంఘములో పరిశుద్ధులుగా కొనసాగుతున్నాం. దేవుడి రక్తం చేత మనం కడగబడ్డామండి, దేవుడి చేత విమోచించబడ్డాం. యేసు క్రీస్తు వారే నిజమైన దేవుడిని నిండా మున్నిట మునిగి ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి వర్ధిల్లుతున్నావు. దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు నీ జీవితంలో జరుగుతూ వస్తున్నావు. అయితే నీవు సంఘానికి ఇలాంటి సాక్ష్యం తెచ్చేవాడిగా ఉన్నావా? నిన్ను బట్టి నువ్వు ఈ సంఘములో ఎందుకు ఇలా బలమైన కార్యాలు చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థనలో ముందుకు కొనసాగితే, నువ్వు మాట చెప్తే, లేకపోతే నువ్వు అది చేస్తే, నువ్వు ఇది చేస్తే, దేవుడి కోసం నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యం మమ్మల్ని దేవుని వైపు తిప్పుతుంది అని సమాజం నన్ను మనల్ని చూసి, మన సంఘాన్ని చూసి అనగలుగుతుందా? ప్రియమైన సోదరులారా, సంఘం బలమైన కార్యాల దిశగా వెళ్ళాలండి. సంఘం బలమైన కార్యాలకు పునాదిగా ఉండాలి. సంఘం బలమైన కార్యాలకు నిలయముగా ఉండాలని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. ప్రియమైన సోదరులారా, అయితే ఈ సంఘం బలమైన దిశగా వెళ్ళాలంటే ఏం చెయ్యాలి, ఎలాగా చేయాలో ఒక మాట చూసుకున్నాం. అదే అపోస్తల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 40 నుండి 42 వచనాలు, 3 వచన భాగాలు చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 40 నుంచి 42 వచ్చిన భాగాలు. ఒక సంఘం చదవనమాట. ఇంటింటను యేసే క్రీస్తుని ప్రకటించుచుండెను. అపోస్తులకు జరిగినది ఏంటి అనంటే, వారు ప్రవర్తించిన తీరు ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ జరుగుతున్న సభకు మొదటగా వీరిని పిలిపించారు. వారిని, అయ్యా అపోస్తుల పౌలు ఉన్నాడు, అపోస్తుల యోహను పేతురు ఉన్నాడు కదా, వారిని పిలవండి అని వారిని పిలిపించారండి. రెండోదిగా అక్కడ సభలో వారిని ఏం చేశారు? పిలిపించి వారిని కొట్టించి, వారిని బహుగా కొట్టారు. వీరు ఎక్కడో మనది ఇది కాదు, మన మతం మన యోధా మతం, బహుశా ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను దేవుడుగా ప్రకటిస్తున్నావు అని చెప్పేసి స్వార్థ ప్రకటిస్తున్నందుకు, స్వార్థ బోధిస్తున్నందుకు, అనేకమైన అద్భుత కార్యాలు వాళ్ళు చేస్తున్నందుకు వారిని మొదటగా ఆ సభకు పిలిపించారు. రెండోది ఏం చేస్తున్నారు? కొట్టించినట్లుగా మనం చూస్తున్నామండి. అంత మాత్రం మూడవదిగా అక్కడ రాస్తున్నాడు, బెదిరించారండి, ఆజ్ఞాపించారు. ఇక యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించడానికి లేదు మీరు అని చెప్పి, యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన చనిపోయాడు మన పాప క్షమాపణ నిమిత్తం, అందరి పాప క్షమాపణ నిమిత్తం కలువరిలో యాగమయ్యాడు అనే సువార్త మీరు ప్రకటించడానికి వీలు లేదని చెప్పేసేసి వారిని బెదిరించి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, ఒక తప్పు చేసిన వారిని పిలిపించారు, కొట్టించారు, యేసు నామము బోధించవద్దు అని ఖరాఖండిగా చెప్పించారండి. అలాంటి సమయంలో మనం ఉన్నట్టయితే మనం ఏం చేస్తామండి? మనం ఎలాగ స్పందిస్తాం? అలాంటి సమయంలో ఏదో అంటారు కదా, బ్రతుకుంటే బచ్చలు కూడా అమ్ముకొని తినొచ్చు, ఊపిరుంటే ఉప్పైనా అమ్ముకొని తినొచ్చు, ఈ బాధలు ఊరు పడతారులేండి, దేవుడు తెలీదా వీళ్ళు కొడుతున్న సంగతి అని చెప్పేసి బ్రతుకు జీవుడా అని అంటూ, బహుశా ఇన్ని బాధలు ఎవరు పడతారా అన్నట్లు బహుశా అక్కడ కనిపించకుండా ముందుకు వెళతాం. మనం కనిపించని అవసరమైతే అయ్యా యేసే దేవుడు కాదని కూడా చెప్తామండి. అవునా కాదా? తప్పకుండా అదే చెప్తాం ప్రియమైన సోదరు. కానీ ఈ అపోస్తులు ఏం చేస్తున్నారు? 41వ వచనంలో చదివారు కదా మావయ్య, 5వ అధ్యాయం 41వ వచనంలో వారు ఏం చేస్తున్నారు? 41వ అధ్యాయం 41వ వచనం, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున
వారు సంతోషించుచు మహాసభ యొద్దకు వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. ఏందండి ప్రియమైన, ఎంత మంచి మాట! ఆ నామము కొరకు అవమానము పొందుటకు మేము పాత్రులం అంటున్నారండి. ఎంత మంచి మాట అండి! అంత మాత్రమే కాదు, అక్కడ ఏం చేస్తున్నారు? సంతోషించుచు ఎక్కడ వెళ్ళారంట? ఇంటింటా ప్రకటిస్తున్నారు. సంతోషించడం ఇది ఎలాగ సాధ్యం? కొట్టారు, పిలిపించారు, ఆజ్ఞాపించారు, బెదిరించారు. బహుశా ఇంకా కానీ నువ్వు కానీ ఇలాగ సువార్త ప్రకటిస్తే నీ చిరచ్ఛేదనం చేస్తామని చెప్పేసి వారికి ఆజ్ఞాపించారు. వారు మాత్రం ఏం చేస్తున్నారు? సంతోషించడం మాత్రమే కాదు, దేవాలయములోను ఇంటింటను సువార్త ప్రకటిస్తున్నారు ఆ అపోస్తులులండి. దేని నిమిత్తం కొట్టబడ్డారో, దేవుని నిమిత్తం బెదిరించబడ్డారో, దేని నిమిత్తం సభకు పిలిపించబడ్డారో దానిని మరలా ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది ఆశ్చర్యమైన సంగతి అండి. ఆశ్చర్యం అనగింక మానదండి. వీరి సువార్త ప్రకటన శారీరక శ్రమకే కానీ, శారీరక ఇబ్బందికే కానీ, అవమానానికి కానీ, అంత మాత్రమే కాదు, బెదిరింపులకే కానీ బహుశా అడ్డుకట్ట వెయ్యలేకపోయింది అని చెప్పి దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఒక సంఘములో నువ్వు బలమైన కార్యాలు చేయాలంటే, ఒక సంఘములో ఒక బలమైన వ్యక్తిగా నువ్వు కొనసాగాలంటే, ఒక సంఘానికి నువ్వు ఒక బలముగా ఉండాలంటే, ప్రియమైన సోదరులారా, వారు ఆ కార్యాలు చేయటం వెనుక ఆ యొక్క అధ్యాయం మొత్తం చదివితే ఒక విషయాన్ని మనము గమనించవచ్చు. వారు ప్రకటిస్తున్నటువంటి ఆ యేసు క్రీస్తు వారిని వారు అమితంగా
ఈ సమయంలో దేవునితోనే మాట్లాడుతున్నాడు. బహుశా నువ్వు ఉదయించే సూర్యుడికి బదులుగా అస్తమించే సూర్యుడిగా మారిపోతున్నావు, కనుకనే బలహీనమవుతున్నావు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఎలాగ సూర్యుని చూడకుండా సాయంత్రం వేసారు 6 గంటలప్పుడు చాలా చక్కగా సూర్యుని చూడగలుగుతాం అంటే దాంట్లో తీవ్రత తగ్గిపోయింది కనుక మనం చూడగలుగుతాం. అలాగే నీ భక్తిలో కూడా యేసు క్రీస్తు వారిని ప్రేమిస్తున్నప్పుడు బహుశా ఇంకా 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 నీ భక్తిలో తీవ్రత నువ్వు బలంగా తెరవుతావు. ఒకవేళ ప్రేమించడం తగ్గిపోతే ఒక అస్తమించే సూర్యుడు ఎలాగ బలహీనపడతాడో అలాగే నీవు నేను కూడా బలహీనపడతామని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. కనుక ప్రభునందు ప్రియమైన సోదరులారా, అలాగా ఉండి మనము బలముగా యేసుక్రీస్తు వారికి సంఘములో ఉండాలి. అయితే ప్రభువును ప్రేమించడం చాలా ముఖ్యం. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఎ క్రిస్టియన్ ఇన్ ద చర్చ్. నువ్వు దేవుడి సంఘములో ఉన్నావంటే తప్పకుండా యేసుక్రీస్తు వారిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. మన ఆత్మీయమైన నడక, మన ఆత్మీయత ఆయన్ను ప్రేమ వరకు సాగాలండి. మన ఆత్మీయ నడక ఎలాగా సాగాలి? ఆయన ప్రేమ వరకు సాగాలి. అయితే మన ప్రేమ ఆయన వరకు వెళ్ళాలంటే కొన్నిటిని దాటుకొని వెళ్ళాలండి. ప్రేమైన సోదరులారా, కొన్నిటిని దాటుకొని వెళితే ఆయన ప్రేమ వరకు వెళతాం. ఒక దాటలేకపోతే మన ప్రేమ మధ్యలోనే ఆగిపోయి యేసయ్య ప్రేమ వరకు వెళ్ళలేకపోతుందండి. ప్రియమైన సోదరులారా, ఆ వేటిని దాటుకునే వెళ్ళాలో ఒక చిన్న 2 మాటలు చూసి ముగిస్తానండి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. వేటిని దాటుకొని ప్రభు ప్రేమ వరకు మనం వెళ్ళాలి. ఎలయనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. చాలు తమ్ముడు. ప్రియమైన సోదరులారా, స్వార్థ ప్రియులు, లవర్స్ ఆఫ్ సెల్ఫ్. ప్రియమైన సమాజం నిండా వీరే మనకు కనిపిస్తున్నారండి. వీరు తనను తాను ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. ఎంతగా అంటే దేవుణ్ణి కూడా ప్రక్కన పెట్టేంతగా ప్రేమించుకుంటున్నారండి. దేవుడు మహిమను దొంగిలించేంతగా బహుశా వారు ప్రవర్తిస్తున్నారండి. దేవుని మహిమను వారు తీసుకునేంతగా ప్రియమైన వాళ్ళరా, వారు ఏం చేస్తున్నారండి? దేవుడి ప్రేమను కుళ్ళదూసే వారిగా ఉన్నారు. కనుక తనను తాను ప్రేమించుకుంటున్నారు కనుక వారి ప్రేమ ఎక్కడికి వెళ్ళటం లేదు? దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు. నా సుఖం, నా ఇష్టం, నా లాభం, నా పని, నా హోదా, నేను అని చెప్పేసేసి ప్రియమైన సోదరులారా, ఆయన ప్రేమ ఎక్కడికి వెళ్తుందండి? ప్రియమైన సోదరులారా, ఆయన వరకు వెళ్ళటం లేదు, మధ్యలోనే ఆగిపోతుందండి. ప్రియమైన సోదరులారా, ఏది చేసినా కూడా ప్రియమైన సోదరులారా తన స్వార్థం కోసం మన స్వార్థం కోసం ఉపయోగించుకునేటువంటి ఒక దరిద్రమైనటువంటి పరిస్థితి నేటి కాలంలో మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, తనకు నొప్పి తగిలితే తట్టుకోలేకపోతున్నారు, తమకు బాధ కలిగితే తట్టుకోలేకపోతున్నారు, తనకు ప్రియారిటీ పోతే తట్టుకోలేకపోతున్నారు, అవమానం కలిగితే తట్టుకోలేకపోతున్నారు, ఎంతకైనా తెగిస్తారు. చివరికి సంఘాన్ని వదలటానికి కూడా బహుశా ఆలోచించినటువంటి స్వార్థ ప్రియులుగా నేటి సమాజంలో బహుశా కొనసాగుతున్నారు. కనుకనే వారి ప్రేమ ఆ ప్రభు వరకు చేరటం లేదు, ప్రభువును ప్రేమించలేకపోతున్నారు. కనుక వారి ద్వారా సంఘం బలహీనపడుతుంది, కానీ వారి ద్వారా సంఘం బలపడదని దేవుడు వాక్య విషయంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువుకు బాధ కలిగిన, ప్రభువుకు అమానం కలిగిన, ప్రభువుకు నొప్పి కలిగినా కూడా ప్రియమైన సోదరులారా వారు తట్టుకోలేనటువంటి భయంకరమైన స్వార్థ ప్రియత్వంతో వారు ముందు కొనసాగుతుండగా ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, అందును బట్టి ప్రభు ప్రేమ బహుశా మనం ఆయన దగ్గరకు పోవటం లేదు. తమ స్వార్థము కోసం ఉపయోగించుకున్నటువంటి భయంకరమైన వ్యక్తులుగా మారుతున్నారు. కనుక దీనిని స్వార్థ ప్రియత్వాన్ని దాటుకొని
మనం వెళితే ఆ ప్రభువుని ప్రేమించే వ్యక్తులుగా మనం మారగలం. తమ్ముడు ఆ తర్వాత చదవండి. ఇంకా ఆ తర్వాత ఏ ప్రేమికులుగా ఉన్నారు? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, లవర్స్ ఆఫ్ మనీ. ప్రియమైన సోదరు, డబ్బు తర్వాతే దేవుడు అండి. అంత మాత్రం డబ్బు దొరికితే చాలండి, డబ్బు ఇస్తామంటే చాలండి, డబ్బు వస్తుందంటే చాలండి. దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యంగా సోనాయాసంగా వదిలిపెట్టేటువంటి ధనాపేక్షకులుగా నేటి సమాజం మనకు కనిపిస్తుందండి. ప్రియమైన ఇలాంటి వారు సంఘములో ఉన్నంత కాలం ప్రియమైన సంఘం ఏ బలమైన కార్యాలు చెయ్యలేదండి. ప్రియమైన సోదరులారా, ఇలాంటి వారు ఎక్కువైపోయి ధనాపేక్షకులు, ధనము ఉండటం తప్పంటం లేదు. బహుశా దైవ గ్రంథం నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. దైవ గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా, దైవ గ్రంథంలో యోబు అంటే ధనవంతుడు ఆ దేశంలో ఎవరూ లేరని చెప్తున్నారు. ధనవంతులుగా దేవుడు చేస్తాడండి, ఆస్తికర్తలుగా నేను చేస్తానని దేవుడు చెప్పాడండి. ప్రేమ ధనము కలిగి ఉండటం తప్పు కాదు. ప్రభువు కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించే వారిని ధనాపేక్షకులు అని అంటారండి. ధనము శాశ్వతము కాదని తెలుసు, అయినా వారి ప్రేమ ధనం వైపే మల్లుతుందండి. ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతామని తెలుసు, ప్రేమ అయినా వారి తీరు మారదండి. ప్రేమ ఇవన్నీ తెలుసు, వాక్యం తెలుసు, అయినా కూడా ధనం 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 ధనం. ప్రేమైన అంతమందిగా నేను చెప్పానండి, మన గుండె ఎలాగ కొట్టుకుంటుందంట, ఎలా కొట్టుకుంటుంది? లబ్ డబ్ కాదంట, ఎలాగా? డబ్బు 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 డబ్బు, ఎక్కడ చూసినా డబ్బు. ప్రేమైన సోదరులారా, సిరికి దేవునికి ఇద్దరికి దాసులుగా ఉండాలి. నువ్వు సిరికైనా దాసులుగా ఉండు, దేవునికైనా దాసులుగా ఉండు అని అంటుంది. కనుక ప్రియమైన సోదరులారా, ఈ ధనాపేక్ష అనేటువంటి దానిని దాటుకుని వెళితేనే మనం ప్రభువును ప్రేమించే వ్యక్తులుగా మారగలమండి. మూడవది, ఆ 4వ వచనం చదవండి. అది 5వ తమ్ముడు చదవండి, 4వ వచనం చదవండి. ఎస్, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, లవర్స్ ఆఫ్ ప్లెజర్స్. ప్రియమైన సుఖాన్ని, దేవునికి సుఖం కంటే దేవుడు ఎక్కువగా ప్రేమించినటువంటి వారండి. ప్రియమైన సోదరులారా, నేను ఎగ్జాంపుల్ చెప్పనా? ఎవరిని ఉద్దేశించుకో, దయచేసి నన్ను మన్నించండి. నేను ఎవరిని ఉద్దేశించు, కొన్ని మాటలు అంత స్పాంటేనియస్గా వస్తూ ఉంటాయి. ప్రభు నడిపిస్తాడు, అబ్బా నన్ను ఉద్దేశించి చెప్పారని చెప్పి ఎవరు కాకండి. ఫ్యాన్ లేకపోయింది, నీ కింద ఫ్యాన్ లేకపోయింది అనుకోండి, నువ్వు అక్కడ కూర్చోగలుగుతున్నావా? ఒక నిమిషం ఫ్యాన్ ఆగిపోయింది అనుకోండి, అబ్బా ఎందుకు అసలు ఇంకా ఇప్పుడే ఆమెనంటే వెళ్ళిపోతాం అన్నట్టు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారండి. చర్చిలో ఒక్క నిమిషము కూడా ఉండలేరు. చర్చిలో చేరలేదని చెప్పి బయటికి వెళ్ళినారు. నేను ఒక ఆమెను చూశాను, ఇప్పుడు పేరు కూడా చెప్పలేండి. చర్చికి వచ్చింది, చర్చిలో అన్ని చూసింది. నేను కింద కూర్చోలేను, వెళ్ళిపోయి తర్వాత అడిగితే, ఏంటి వదినమ్మ వెళ్ళేవంటే, చర్చిలో కూర్చీ లేదయ్యా, కాలు నొప్పులు, ఎక్కడ కూర్చోాలయ్యా అని అన్నది. కూర్చోలేదు, కాదంటో లేదు, కొద్దినేసేపు నుంచో. ప్రియమైన సోదరులారా, అనగా సుఖానుభవను ఎక్కువగా ప్రేమించేవారు. దేవుడి కోసం కొంచెము శ్రమను, కొంచెము బాధను, కొంచెము ఓర్పు కూడా లేకుండా తమ సుఖమే దేవుడిగా భావించేటువంటి వారు. దేవుడా సుఖం అంటే నిర్దాక్షిణ్యంగా సుఖమే అంటున్నాం కనుకనే చర్చిలో సగంలో వెళ్ళిపోతున్నాం. చర్చి లాస్ట్ వరకు ఉండటం అబ్బా ఉండలేమండి అని అంటున్నామండి. అది మాత్రమే, ఫ్యాన్ లేకపోతే ఉండలేమంటూ ఉన్నామండి. ఇంక కొన్ని రోజులు పోతే ఏసీ లేకపోతే ఉండలేమంటారేమో. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, నువ్వు దేవుడి కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కనుకే ప్రతి వారం ఆదివారం ప్రార్థనకు రావటం లేదు. దేవుడి కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కనుకే ప్రతి వారం వారకూడికి రావటం లేదు. నువ్వు వారకూడికులప్పుడు నీకు భయంకరంగా బస్ అడ్డంకి ఏమన్నా ఉంటుందా? మంగళవారం సాయంత్రం 8 గంటలకు బస్ ఏమన్నా 1000 రూపాయలు వచ్చే పని ఏమన్నా ఉందా? ఏమి లేదు. గురువారం 8 గంటలకి 1000 రూపాయల పని వచ్చే ఉందా? లేదు. శనివారం ప్రార్థనకి వచ్చేటువంటి సమయంలో నీకు భయంకరమైన ఆదాయం వచ్చేది, బహుశా రాలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, అంతమంది భయంకరమైన అనారోగ్యం అని ఉందా? ఏమి లేదు. కానీ ప్రశాంతంగా బహుశా ఆ గంట అక్కడ బతకాలి బదులు ఇక్కడ టీవీ ముందుకు కూర్చొని బహుశా ఆ అమ్మ ఈ అమ్మ అని చెప్పేసి ప్రియమైన సోదరులారా చూస్తున్నావే, దాన్ని అంటారు, ఏమంటారు? సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ప్రేమైన సోదరులారా, నువ్వు సుఖానుభవాన్ని ఎక్కువ, ఫస్ట్ నేను బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నాకు సుఖం కావాలి, తర్వాతనే దేవుడండి అని చెప్పేసేసి భక్తిని చాలా తెలివిగా ప్రదర్శిస్తున్నారు. భక్తి చెయ్యటం లేదు. భక్తిని ఏం చేస్తున్నారు?
ప్రదర్శిస్తున్నారు. ప్రియమైన సోదరి, నేను కూడా దాంట్లో భాగమేమో. ప్రభువు నాతో మాట్లాడుతున్నారేమో. మనం సరిచేసుకున్నాం. వీరు సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఎంతకంటే ప్రభువును కూడా తీసివేసేంతగా ప్రేమిస్తారు. ఇలాంటి వారు సంఘంలో ఉంటే, ఇలాంటి వారు సంఘంలో సభ్యులుగా ఉంటే, ప్రియమైన సోదరులారా, ఆ సంఘం బలమైన సంఘముగా ఉండదండి. అపోస్తలుడైన పౌలును శీలను చెరసాలలో వేసి భయంకరంగా కొట్టారు, హింసించారు, బెదిరించారు. అంత మాత్రమే కాదు, అందరి యొక్క అవమానపరిచారు. ప్రియమైన సోదరులారా, అలాంటి సమయంలో వారు అవమానపడి బయటికి వెళ్ళవలసిన వారు ఏం చేస్తున్నారు? ఆనందపడుతూ బయటికి వస్తున్నారు, సంతోషపడుతున్నారు. కారణం, వారు సుఖానుభవం కంటే ప్రభువును ఎక్కువగా ప్రేమించారు. కనుక ఇలాంటి ప్రభువును ప్రేమించే ప్రేమికులు సంఘములో ఉండాలి. తనను తాను ప్రేమించేవారి కంటే, సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారి కంటే, ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారి కంటే ప్రభువును ప్రేమించేవారు సంఘములో ఉంటే నీవు సంఘానికి ఒక బలం అని దేవుడి వాక్యం తెలియజేస్తుందండి. ఇంటికి వెళ్ళే ముందుగా మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను సంఘానికి బలంగా ఉన్నానా, బలహీనంగా ఉన్నానా అని నువ్వు ప్రార్థన చేసుకు. ఇంకో మాట చూసుకున్నాం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచన భాగంలో చూద్దామండి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచన భాగం చదవండి తమ్ముడు. ఎస్, ఇక్కడ ఇహలోకమును స్నేహించండి, లవర్స్ ఆఫ్ వరల్డ్. మన యొక్క పౌరసత్వం కదండి. యాక్చువల్లీ మన పౌరసత్వం అంటే భారతదేశ పౌరసత్వం, మన పౌరసత్వం. మనం ఎవరమండి? ఎవరేమి మనం భారతీయులు. ఆ తర్వాత ఇంకా ముందుకు పోతే ఆంధ్రప్రదేశ్ చెందినవారు, ఆ తర్వాత పోతే ప్రకాశం జిల్లాకు చెందినవారు, ఆ తర్వాత పోతే టంగుటూరు మండలానికి చెందినవారు, ఆ తర్వాత పోతే అనంతరం చెందిన, ఆ తర్వాత పోతే కసుకూతురు బిడ్డలమండి, ఎరమాల బిడ్డలమని అంటారు. అనగా మన వారసత్వం ఇది. కానీ ప్రేమైన వాళ్ళరా, మనము దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఎవరి వారసులము? పరలోక రాజ్య వారసులం అండి. పరలోకమే. ఈ మధ్య ఒక పాట పాడుతున్నారు, పరలోకమే నా స్వాచ్యము ఎప్పుడు గాంతును. ఒక బ్లైండ్ అయినా చెన్నైలో ఒక కళ్ళు లేని ఆయన ఈ పాట అద్భుతంగా పాడారు. ఎప్పుడో 1800 సంవత్సరంలో రాసినటువంటి పాట. ఆయన పాడినప్పుడు బహుశా ఈ తెలుగు రాష్ట్రాల మొత్తం అదే పాట పాడుతున్నాయి. ప్రియమైన సోదరులారా, పరలోకం మన స్వాచ్యం అండి. పరలోకం మనం పేరుకు మాత్రమే. ప్రియమైన లోకం మీద ప్రేమ లేదు, కానీ మన ప్రేమ మొత్తం లోకం మీద ఉంటుందండి. ప్రియమైన లోకాశల మీద ఉంటుందండి, లోకాచారాల మీద ఉంటుందండి, లోక పద్ధతుల మీద ఉంటుందండి, లోక అందచందాల మీద ఉంటుందండి. ప్రియమైన సోదరులారా, ప్రభువు కోసం లోకాన్ని వదలనటువంటి ప్రేమ రాహిత్యాన్ని ప్రభువుకు చూపిస్తున్నాము. కనుకనే మన ప్రేమ ప్రభు వరకు చేరటం లేదండి. లోకాన్ని మనం ఆకర్షించాలి, లోకం బహుశా లోకాన్ని మనం ఆకర్షించాలి, కానీ ప్రియమైన లోకం మనల్ని ఆకర్షించకూడదండి. ప్రియమైన సోదరు, లోకంలో ఉన్న సభ్యులను మనం ఆకర్షించాలి, కానీ వారు మనల్ని ఆకర్షించకూడదు. ప్రియమైన సోదరులారా, మనం లోకాన్ని ప్రేమించే వారమైతే మనం ప్రభు ఆరాధికులమై ఎప్పటికీ కాలేమని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుందండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము లోకాన్ని ప్రేమించే వారిగా ఉంటే మన ప్రేమ దాన్ని దాటుకొని ప్రభు ప్రేమ వద్దకు రాలేదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఇంకొక చివరిగా ఒక్క ప్రేమను మనం చూసి మనం ముగించుకున్నాం. ఇంకా సమయం కాలేదు, నా సమయంలో నేను ఉన్నాను. బహుశా మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయము 29వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయము 29వ వచన భాగంలో మన ప్రేమ ఎలాగా ఉన్నది, మన ప్రేమ దేవుని ప్రేమ వరకు చేరటం లేదంటే ఇవన్నీ అడ్డంకులుగా ఉన్నాయి. కనుక మనం దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. సంఘానికి బలముగా ఉండవలసిన మనము, సంఘంలో బాధ్యతగా ఉండవలసిన బహుశా మనము బలహీనముగా మారిపోతున్నాం. కనుక ఇంకొక ప్రేమను చూద్దాం. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయము 29 వచ్చిన చూడండి తమ్ముడు. 29 వచ్చిన భాగం, నా నివాస స్థలములకు చివరి మాట చదవండి మయ్య, చివరి మాట చదవండి. నాకంటే నీ కుమారులను
నీవు గొప్ప చేయుచున్నావు. ఇక్కడ చూడ, నాకంటే నీ కుమారులను గొప్ప. ఈ ఏలి అనే దైవజన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. దేవుణ్ణి ప్రేమించడం కంటే ఏలి ఏం చేస్తున్నంటే తన కుమారులని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఆ నేపథ్యం అవసరం లేదు, కానీ ఆ వాక్య భాగం కోసం నేను అది చూపించాను. కనుక ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మన కుటుంబం కంటే, మన బంధుత్వం కంటే, మన రిలేషన్స్ కంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించాలి? తన ప్రాణాన్ని ఇచ్చి మనం సంపాదించుకున్నటువంటి ఆ ప్రియ ప్రభువును మనము ప్రేమించాలండి. అదే దేవుడు అంటున్న మాటలు. కుటుంబం కంటే నువ్వు ఎక్కువగా ప్రేమించాలి అని ఏలీతో చెప్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ సమయంలో దేవునితోనే మాట్లాడుతున్నాడు. దేవునితోనే సంధిస్తున్నాడండి. నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? నీ ధనాన్ని ప్రేమిస్తున్నావేమో, నీ సుఖానుభవాన్ని ప్రేమిస్తున్నావేమో, నిన్నుగా ప్రేమించుకుంటున్నావేమో, నీ కుటుంబాన్ని ప్రేమించుకుంటున్నావేమో. అయితే నీ ప్రేమ అంతటితో ఆగిపోతుంది. ఆ ప్రభు ప్రేమ వరకు నువ్వు చేరటం లేదు. కనుకనే ప్రేమైన సోదరులారా, నీ ప్రేమ అక్కడ ఆగుతుంది. కనుకనే సంఘములో నువ్వు బలమైన కార్యాలు చేయలేకపోతున్నావు. ఆ రోజు అపోస్తులు బహుశా తమ సుఖానుభవం కంటే శ్రమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా ఏది ఆశించకుండా నిస్వార్థంగా ప్రభువు కోసం సాగారు. ప్రభువు కోసం దెబ్బలు తిన్నారు. ప్రభువు కోసం దెబ్బలు తిన్నా కూడా సంతోషిస్తూ, దేనికోసం దెబ్బలు తిన్నారో దానినే ప్రకటిస్తూ ముందు కొనసాగారు. కనుకనే వారి జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి. వారి జీవితాలు ఆశ్చర్యాలు చేశారు. వారు సంఘానికి, సమాజానికి, నేటి సంఘాలకు ఒక మాదిరికరంగా నిలిచాయి. ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వారిగా మిగిలారు. ప్రియమైన సోదరులారా, ఈ తరములో నిన్ను ఒక సంఘంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా దేవుడు నెలకొల్పాడండి. నీకు అన్నీ ఇచ్చాడు. అవసరం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. అయితే నీ ప్రేమ ఎక్కడ తాగిపోతుంది? ప్రియమైన సోదరులారా, కొద్దిసేపు ఆగిపోతే ప్రియమైన సోదరులారా, నీ ప్రేమ దేవుని వరకు చేరు. చివరికి ఒక్క మాట, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక మాట ఉంది. అక్కడ మరొకరు ప్రేమికులను మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచన భాగం చూద్దాం. 12వ అధ్యాయం 11వ వచన భాగం. చివరిగా 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు, అబ్బా వీళ్ళెంతండి! వీరు హతసాక్షుల గురించి దేవుడు చెప్తున్న మాట. ప్రియమైన సోదరులారా, ఇక్కడ తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. తన ప్రాణము కంటే ప్రభువును ప్రేమించారు. కనుక వారు ఏం చేశారండి? నా ప్రాణం తీస్తావా? తీసుకో, నా ప్రభు ముందు నా ప్రాణం ఎక్కువ కాదు అని చెప్పి హతసాక్షులుగా మిగిలిపోయారు. ప్రాణమా ప్రభు అంటే, నా ప్రాణము నాకు లెక్కలేదు, నా ప్రభుయే నాకు ఎక్కువ అని చెప్పి అన్నారు. కనుకనే వారు హతసాక్షులుగా మిగిలిపోయారండి. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, నీ ప్రాణం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించకూడదమ్మా అని చెప్పి నీ ప్రాణం తీసుకోవాలని కాదు. ఆయన మొదటగా ఆయన్ని వెతుకు, తప్పకుండా నీకు ఏది కావాలో ఆయన అనుగ్రహిస్తారండి. ప్రేమైన సోదరి, ప్రేమైన సోదరి, ఇలాంటి వారి ద్వారా సంఘం బలం పొందుతుంది. ఇలాంటి వారు ఉన్న సంఘం బలమైన కార్యాలు చేస్తుంది. ఇలాంటి వారు ఉన్న సంఘం వైపు సమాజం చూస్తుంది. ఇలాంటి సంఘం ప్రభువు ప్రేమను సమాజానికి చూపించి, ప్రభు ప్రేమను వారికి చూపి వారిని దేవుని సంఘములోకి ఆహ్వానించే వారిగా ఉంటారండి. అలా కాని పక్షములో ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే, లోకాశలు ప్రేమిస్తే సంఘానికి ఒక అడ్డుబండగా మారుతావు, సంఘానికి బలహీనంగా మారుతావు. నీ సాక్ష్యం ద్వారా సంఘములో అలజడి సృష్టించబడుతుంది. కనుక ప్రభువునందు ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఈ సమయంలో నీతోనే మాట్లాడుతుండగా ఎవరిని ప్రేమిస్తున్నావు? ప్రియమైన సోదరి, ఈ సమయంలో మన గుండెల మీద చేసుకుని చెప్దాం, నేను ప్రభువును ప్రేమించేవారినేనా?
ఐఎమ్ లవర్ ఆఫ్ గాడ్, నేను దేవుని ప్రేమికుడినేనా అని చెప్పి నీకు నీవుగా నీ గుండెల మీద చేయి వేసుకొని నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే తప్పకుండా నువ్వు ప్రభువును ప్రేమించేవారుగా అవుతావు. మనందరము ఆ ప్రేమ వరకు సాగుతామండి. ఈ మధ్యలో ఉన్నటువంటి విషయాలన్నీ దాటుకొని వెళదాం. ఈ ముళ్ళ కంచి దాటుకొని వెళితే ఆ ప్రభువు ప్రేమ అర్థమవుతుంది, ఆయన వాత్సల్యత అర్థమవుతుంది, ఆయన మహోన్నతత్వం అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు ప్రియమైన సోదరులారా, ఆ తర్వాత అయ్యా నీ ప్రేమ ఇంత మాధుర్యంగా ఉన్నప్పుడు ఈ లోకాన్ని నేను ఇంతవరకు ప్రేమించానే, నీ ప్రేమ ఇంత అమూల్యంగా ఉన్నప్పుడు నేను ఈ యొక్క ధనాన్ని ప్రేమించానే, నీవు ఇంత గొప్పవాడు అయినప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటూ నీ దగ్గరకు రాలేదే అని చెప్పే మనస్సు నీకు ఎప్పుడు వస్తుందంటే ప్రేమైన సోదరులారా, ఇవన్నీ దాటుకొని ఆ ప్రభువు ప్రేమ ఎత్తుకు పోయినప్పుడే దేవుని ప్రేమికుగా మారుతావు. నీ ద్వారా బలమైన కార్యాలు సంఘములో జరుగుతాయి. అట్టి కృప దేవుడు మీకు అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన అలాగా మనం ముందు కొనసాగదాం. తల వంచండి, కళ్ళు మూసుకున్నాడు. అయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలని ఆయన, అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ అయ్యో నా ప్రేమ మధ్యలోనే ఆగిపోతుందని, ధనం దగ్గర ఆగిపోతుందని, స్వార్థం దగ్గర ఆగిపోతుందని, అహం దగ్గర ఆగిపోతుందని, అయ్యా సుఖానుభవం దగ్గర ఆగిపోతుందని చక్కగా మాట్లాడావు నాయన. అయ్యా నీ ప్రేమ అయినా కూడా నన్ను ప్రేమిస్తూ వస్తున్నావు, అయినా కూడా నాకు ఆరోగ్యం ఇస్తున్నావు, అయినా కూడా అయ్యా నీ ప్రేమకు అర్హత లేనప్పుడు అయ్యా నన్ను ప్రేమించేవాడుగా తయారయ్యావు. నేను మరిచినా నన్ను మరవలేదు ప్రభా, నేను విడిచినా నన్ను విడవలేదయ్యా. ఏముంది నాలో యేసు అని ఒక్క నిమిషం మనకి సమర్పించుకున్నాం. ఎక్కడ ఆగిపోతుందో ఈ సమయంలో దేవునితో మాట్లాడాడు. ప్రియమైన సోదరి, వ్యాపారం దగ్గర ఆగిపోతుందా? సీరియస్ దగ్గర నీ యొక్క ప్రేమ ఆగిపోతుందా? డబ్బు దగ్గర నీ ప్రేమ ఆగిపోతుందా? స్వార్థం దగ్గర నీ ప్రేమ ఆగిపోతుందా? లోకం దగ్గర నీ ప్రేమ ఆగిపోతుందా? నీ ప్రాణం దగ్గర నీ యొక్క ప్రేమ ఆగిపోతుందా? అయితే ప్రభువు ప్రేమ నీలో లేదు, ప్రభువును ప్రేమించటం లేదు. సంఘానికి వస్తున్నావో కానీ సంఘములో బలమైన కార్యాలు నీ ద్వారా జరగటానికి నువ్వే అడ్డంకిగా ఉన్నావు. అయ్యా నిన్ను ప్రేమిస్తాను ప్రభా, అయ్యా నిన్ను ప్రేమిస్తాను అని చెప్పేసేసి ఆయన ప్రేమిద్దాం. ప్రేమించి తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాపోయి. ప్రేమించి తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడచినా నన్ను విడువలేదు. నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడచినా నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా? ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా? ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. అవునయ్యా, నాకు అర్హత లేదు నాయనా, నాకు యోగ్యత లేదైనా నన్ను ప్రేమిస్తున్నావు. అయ్యో నా ప్రేమ ధనం దగ్గర ఆగిపోతుంది, నా ప్రేమ లోకం దగ్గర ఆగిపోతుంది, నా ప్రేమ స్వార్థం దగ్గర ఆగిపోతుంది, నా ప్రేమ లాభం దగ్గర ఆగిపోతుంది. కానీ నీ ప్రేమ ఎత్తుకొచ్చినటం లేదు, నీ ప్రేమ నాకు అర్థం కావడం లేదు. కనుక నేనే సంఘంలో బలహీనంగా ఉన్నా, సంఘంలో ఒక అడ్డుబండగా నిలిచానయ్యా. నన్ను క్షమించండి. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి నిన్ను ప్రేమించే బిడ్డలుగా, నిన్ను సేవించే బిడ్డలుగా, నిన్ను ఉన్నతంగా హెచ్చించే బిడ్డలుగా, నిన్నే తన ఆశ్రయముగా కొండగా చేసుకునే బిడ్డలుగా ఈ బిడ్డలందరినీ దీవించి ముందు కొనసాగించమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి ముందు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్ముని అన్యుని సహవాసం సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును చేరువచ్చిన మనందరికీ ప్రత్యేకంగా తోడయండి, దీవించి బలపరిచి తన కృపతో రాబో వారమంతి నింపి దివనకరంగా మనల్ని మలచునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆ ప్రకవరోధనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.